వైసీపీ వెక్కిరింతకు బదులిచ్చిన భోగాపురమిది. ఎర్రబస్సు కూడా రాదన్న వారికి ఎయిర్ బస్సును దించి చూపిస్తున్న ఎదురు సమాధానమిది. విశాఖ ఆర్థిక రాజధానికి కొత్త ఊపు, ఉత్తరాంధ్ర అభివృద్ధిలో తిరుగులేని వేగాన్ని పాటించేందుకు భోగాపురమే సరైన ఆయుధం. ఒక గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం అవసరాన్ని తీర్చినదే భోగాపురం. ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధి కలల సౌధం భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ యొక్క విమానాశ్రయం రూపకల్పన నుండి తుది మెరుగులు దిద్దుకున్న వరకు కూడా అనేకమైనటువంటి ఆటుపోట్లను ఈ విమానాశ్రయం చవిచూసింది. ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ అవాంతరాలు కానీ ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా అధిగమించి ఒక పరిపక్వత కలిగినటువంటి అంకిత భావం కలిగినటువంటి నాయకత్వంతో ఈరోజు విమానాశ్రయం అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచ స్థాయిలో ఉండేటటువంటి విమానాశ్రయాలకు ధీటుగా ఇది తయారు కాబడింది. ఆ విశేషాలను, ఆ వివరాలను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇప్పుడు మీకు వివరించబోతోంది. విజయనగరానికి తూర్పు దిక్కున 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోగాపురం మండలం ఇటు సముద్ర తీరానికి అటు జాతీయ రహదారికి ఆనుకుని ఉండటం మూలంగా ఇది విలువైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. వ్యవసాయ ఆధారిత ప్రాంతం అయినప్పటికీ రాష్ట్ర విభజన జరుగుతుందన్న దగ్గర నుండి ఇక్కడ భూములు బంగారమైపోయాయి. అటు శ్రీకాకుళానికి ఇటు విశాఖపట్నానికి మరోవైపు జిల్లా కేంద్రమైన విజయనగరానికి భోగాపురం కేంద్ర బిందువు కావడంతో ఈ ఊరు అందరికీ అందుబాటైన ప్రాంతంగా మారింది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడ నెలకొల్పాలన్న ఆలోచన ఈ ప్రాంత చరిత్రలో సువర్ణ అధ్యాయంగా మారింది. రాష్ట్ర విభజన జరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రకు విమానాశ్రయం ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదిలో తొలుత అనకాపల్లి మొదలింది. అయితే అక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నానికి అందుబాటులో లేకుండా పోతుందని నేతలు భావించారు. అప్పుడే భోగాపురం వైపు మొగ్గు చూపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అప్పటి విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చొరవ, కృత నిశ్చయంతో భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి 2019 ఫిబ్రవరి 14న అంకురార్పణ జరిగింది. ఆగస్టు 1వ తేదీన అఖండ ఖ్యాతిని అందించడానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అత్యాధునికంగా సిద్ధమైంది. చంద్రబాబు సంకల్పానికి ఇక్కడే పునాది రాయి పడింది. అనేకమైనటువంటి అవంతరాలను అధిగమిస్తూ ఆకాశమంత ఎత్తు ఎదిగింది. నేడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పటములో అగ్రభాగాన నిలవబోతుంది భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. 2014లో రాష్ట్ర విభజన తర్వాతి పరిస్థితులను చంద్రబాబు ప్రభుత్వం అంచనా వేసింది. హుద్హుద్ తుఫానుతో విమానాశ్రయం రన్వేపై సైతం నీరు చేరడంతో వాస్తవ పరిస్థితులు అందరికీ తెలిసొచ్చాయి. పైగా తూర్పు నౌకాదళం నియంత్రణలో ఉన్న ఎయిర్పోర్ట్లో సాధారణ పౌరులకు సరిపడా సర్వీసులు నడపలేని పరిస్థితి ఉంది. రాష్ట్ర విభజన తర్వాత విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఒక గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ ఆవశ్యకతను సైతం ప్రభుత్వ పెద్దలు గుర్తించారు. నిజానికి విశాఖ సమీపంలో గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుపై 1997లోనే చంద్రబాబు ప్రతిపాదించారు. భోగాపురం, సబ్బవరం, అచ్యుతాపురం ఈ 3 ప్రాంతాలను పరిశీలించారు. ఆ తర్వాత 2014 నాటికి మారిన పరిస్థితుల దృష్ట్యా భోగాపురమే సరైనది అని నిర్ణయించారు. దీనికి 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన జరిగింది. మధ్యలో వైసీపీ హయాంలో అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. అప్పుడే ఎర్రబస్సు కూడా రాదని వైసీపీ నేతలు విమానాశ్రయ వ్యతిరేక కామెంట్స్ చేశారు. కూటమి సర్కార్ రాగానే మళ్లీ పనులు ఊపందుకున్నాయి. ఇప్పుడు నిర్మాణం పూర్తయింది. విమానాశ్రయానికి ఎంత భూమి సేకరించాలి అనే దానిపై పలు ప్రతిపాదనలు వచ్చాయి. చివరిగా 2204 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరగాలని నిర్ణయించారు. ఇందుకోసం తొలి దశలో సుమారు 4750 కోట్లు ఖర్చు జరగొచ్చని భావించారు. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన నాటి నుండి తొలి ఏడాది 60 లక్షల మంది ప్రయాణించే విధంగా విమానాశ్రయం రూపుదిద్దాలి అనే ఆలోచనతో 100% పని పూర్తి చేసుకుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం,
అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించాలనుకునే ఆలోచన నేడు గొప్ప ఫలితాన్ని అందించింది. విజయనగరం జిల్లా రాజాంకు చెందిన ప్రపంచ ఖ్యాతి పొందిన గ్రంథి మల్లికార్జునరావు సంస్థ GMR ఈ విమానాశ్రయ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. కూటమి అధికారానికి రాగానే 2 ఏళ్లలో విమానాశ్రయాన్ని ప్రారంభిస్తామన్న సీఎం చంద్రబాబు హామీ నెరవేరింది. ఉత్తరాంధ్రకు చెందిన రామ్మోహన్ నాయుడు విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పనులు వేగం పుంజుకున్నాయి. అనుకున్న సమయానికంటే ముందుగానే విమానాశ్రయం ప్రారంభానికి సర్వాంగ సుందరంగా మన ముందుంది.